చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి బంధించాడు. ఒక సైనికుడు పాండవుల దగ్గరికి వెళ్లి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకెళ్తున్నారు అని ధర్మరాజుతో చెప్తే పక్కన ఉన్న భీముడు చేసిన పాపాలు ఉత్తిగనే పోతాయా అని భీముడు అంటే, భీమ మనకు గొడవలు ఉండొచ్చు, మధ్యలో వాడెవడో వచ్చి దుర్యోధనుణ్ణి తీసుకెళ్తుంటే మనకు సంబంధం లేదు అని అనుకోకూడదు, అది క్షత్రియ ధర్మం కాదు అని ధర్మరాజు భీముడితో అంటే, భీముడు అన్నా ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు దుర్యోధనునికి లేని క్షత్రియ ధర్మం మనకెందుకన్నా అని భీముడు ధర్మరాజుతో అంటాడు. దుర్యోధనుడు ధర్మం పాటించలేదు అని నేను పాటించకపోతే నా జన్మకు అర్థముండదు అని ధర్మరాజు భీముడితో అంటాడు. భీముడు దగ్గర సమాధానం లేదు. భీముడు అర్జునుడు చేసేది ఏమీ లేక ఆయుధాలు తీసుకొని గాంధర్వుల దగ్గరికి వచ్చారు. యుద్ధం ప్రారంభమయ్యింది. చిత్రసేనుడు కనిపించకుండా బాణాలు వేస్తే అర్జునుడు శబ్దం విని చిత్రసేనుడికి బాణం వేస్తే గుచ్చుకుంది. చిత్రసేనుడు, అర్జున, నీకు నాకు వైర్యం లేదు. ఈ దుర్యోధనుడు మిమ్ములను చంపడానికి వచ్చాడు. ఇంద్రుడు మిమ్ములను కాపాడమని మమ్ములను పంపాడు. మీరు మమ్ములను కాపాడడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. కాని మా అన్నయ్య ఈ దుర్యోధనుణ్ణి వదిలేయమని మీతో చెప్పమన్నాడు. గాంధర్వులు మీరే వదిలేయి అని అన్న తర్వాత మేము చేసేది ఏమీ లేదు అని గాంధర్వులు దుర్యోధనుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు. భీముడు దుర్యోధనుని దగ్గరికి వచ్చి, పాండవులు ఇచ్చిన ప్రాణాలతో వచ్చాను అని హస్తినపురంలో చెప్పు అని భీముడు దుర్యోధనుడితో అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.